వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీ దయతో, మీ కామెంట్స్తో, మీ ఆశీర్వాదాలతో నేను చాలా బాగున్నాను. చాలా వరకు నాకు పాజిటివ్గానే కామెంట్స్ అయితే వచ్చినాయి కదా. కొన్ని అంటే వాటి గురించి వదిలేసేయండి, ఇంకా అందరికి వస్తుంటాయంట. నాకు తెలియదు అందరికి కూడా వస్తున్నాయంట అని చెప్పి. నేను అందరు కొత్తగా ఛానల్ పెట్టారు కదా, నాకు మాత్రమే ఇంటికి వస్తున్నాయి, వాళ్ళు ఎవరు చెప్పుకోవట్లేదే, వాళ్ళ వరకు రావట్లేదేమో, నన్నే అంటున్నారేమో అనుకున్నానండి. కాదంట, అందరికి వస్తున్నాయంట కామెంట్స్. ఇది వచ్చేసి సొరకాయ కర్రీ అండి. నాకు ఎంతో పేరు తెచ్చింది అని చెప్పాలనుకుంటా కానీ కాదు, నాకేం పేరు తేలేదు, ఊరు తేలేదు, ఇంకేం తేలేదు. జస్ట్ ఏమంటే వ్యూస్ కొంచెం బాగా వచ్చినాయి అనమాట సొరకాయ చెట్టుకి. లోడా వాగుతూనే ఉంటావా అని కామెంట్ చేసినారు. బై బర్త్ వచ్చింది పోదండి. వచ్చేసి ఆవాలు, జీలకర్ర, అదే ఇంకా పోపు సామాన్లు అన్నీ అనమాట అవి. ఇవి ఎందుకనంటే ఆనియన్స్ ఫ్రై చేస్తా ఉన్నాం. కుండ బాగుందండి. ఇవి ఎప్పుడు ఈ కుండలో పడతావా, నువ్వు వేరే కుండలు వాడతావా? నేను మార్చనండి, ఇవే వాడతా. చాలా స్టాక్ ఉండే, పెద్ద సంచే ఉంది. అవన్నీ మర్చిపోయినా ఫ్రెండ్స్. ఈరోజు కొంచెం టెన్షన్లో ఉన్నా, మర్చిపోయినా. ఏంటి కరివేపాకు ఎప్పుడు ఓరక్షణ చేస్తాం అనుకోవాలండి, ఇంకా అది అలవాటు అయిపోయింది. ఇంకా బోడు చేతులు ముదులు కాలుతూనే ఉంటాయి. ఏమంటారు, బంగాళదుంపలు అయితే తోలంతా తీసేసుకొని కడిగి నీట్గా కట్ చేసి ముక్కలైతే పక్కన పెట్టేసాను. నేనైతే మా ఇంటి దగ్గర చల్లనీళ్ళలో ఉన్న కొంచెం నానబెట్టి మళ్ళీ పక్కకు తీసి ఇట్లా చేస్తాను అనమాట. ఫ్రై బాగా క్రంచీగా, అంటే కరుము అంటారు కదా, అట్లా వస్తుంది అనమాట. మా ఇంట్లో కరుము అని ఎవరు తింటారు. మా నాన్న కొంచెం పళ్ళు ఊగుతాయి అనమాట, అందుకని కొంచెం సాఫ్ట్గా అవ్వడానికి నార్మల్గా చేస్తాను నేను. మా అమ్మ చేయని వస్తుంది ఫ్రెండ్స్, ఈరోజు వీడియో తీసి వీడియో తీయలేదులే, ఇది ఇప్పుడే కదా స్టార్ట్ చేసినది. ఉప్పు అయితే వేస్తున్నా, కొంచెం ఉప్పు పసుపు వేసి కలిపేసుకుంటా ఒకటేసారి నేను. తర్వాత మాట్లాడదాం మనం. మాట్లాడిన ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ నేను ఆయిల్ వేసి కరివేపాకు వేసుకొని సొరకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి అన్నీ వేయించేసుకున్నా. అయితే మాకెందుకు చూపిలే, అది వేరే కథ, అది పెద్ద కథ, అది చెప్పకూడదు అనమాట. అందుకు ఇక్కడ వచ్చేసి కారం వేస్తాను నేను. కథ ఏం లేదు, మర్చిపోయిందిలేండి అనుకోలేదు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఇంకా కొబ్బరి కారం అన్నా కదా, ఇంకా రాయలసీమ అంటే కొబ్బరి కారం కంపల్సరీ ఉంటుంది. కొబ్బరి, ఎల్లుల్లిపాయలు మిక్స్లో వేసుకున్నాను నేను. దీంట్లో కూడా కొబ్బరి, ఎల్లుల్లిపాయలు మాత్రమే వేస్తామన్నమాట. ఎందుకు ఈరోజు 2 రకాలు చేస్తున్నాము, మీరు ఎప్పుడు చేయవే 2 రకాలు అని అనుకునే వాళ్ళకి చెప్తానండి ఖచ్చితంగా. ఎందుకంటే మీరే నా శ్రేయోభిలాషులైనా, మొన్న శత్రువులైనా అని పెట్టింది, నేను శత్రువులు మా నీకు అని పెట్టినారు. అంటే మీరు కాదు, ఉండరు కదా కొంతమంది మాత్రమే అనమాట. జస్ట్ డైలాగ్ బాగుంది కదా అని వాడినా అంతే. ఎందుకంటే నాన్న సొరకాయ కూర తినడు, నాన్నకు కూడా చాలా ఇష్టం సొరకాయ కూర. ఏమంటే మేము పల్లీలు కూడా వేయించి దాంట్లో వేస్తామన్నమాట, నాన్న వేయించి పెట్టినా. అది ఏం సీమ్ వచ్చదని ఆయన తినడని మా నాన్న కోసం ఇట్లా చేస్తున్నాం అనమాట. వేరే కదా ఇవి తినచ్చా తినకూడదు మాకు కూడా తెలియదు ఫ్రెండ్స్. బాగా అడిగితే పెట్టచ్చులే, ఏం కాదు పెట్టు ఆలు అన్నాడు, అందుకని పెడుతున్నా. ఖచ్చితంగా కామెంట్ చేయండి, మా డాడీ తినొచ్చున్నా. మా డాడీ వేలు చాలా డ్యామేజ్ అయ్యిందండి, ఇంతవరకు కూడా కట్ అయిపోయింది, ఏం లేదు అంతా. అందుకు చాలా టైం పడుతుంది, మీకు అందరు కనిపించవచ్చు. మన గోరు ఉంటది కదా, గోరు ఉన్నంత వరకు మొత్తం ఏం తీసేసినారు ఆడికి, కండ మొత్తం అది లోపల కండ చిరిగి పగిలి గడ్డకు వచ్చిందనమాట. అందుకని ఇది పాసిపోయి ఎంత చెడిపోతుందని తీసేసినారు. అందుకు కాబట్టి అది మాననికి చాలా టైం పడుతుంది. మీకు అందరికి అనిపించింది ఏంది ఇంట్లో నుంచి వేలు అని చెప్తున్నారు వీళ్ళని. తగ్గలేదండి అది పుండు, ఇంకా అంటే ఆడికి తీసేసినారు కదా, అందుకని ఇంకా అది పుండు మానడం లేదు అట్లా అనమాట. అందుకు లేట్ అవుతుంది మానడానికి. అందుకే డాడీ కోసము పొటాటో ఫ్రై చేసింది. ఇంగ్లీష్ జస్ట్ ఊరికట్టు వచ్చింది. అమ్మ వాళ్ళైతే ఉర్లగడ్డ అంటారనమాట. వీటిలోకి టమాటాలు కట్ చేసుకున్నాం. మా అమ్మ టమాటాలు వంకాయ కూరలో, సొరకాయ కూరలో ఎక్కువనే వేసుకుంటుంది. టమాటాలు అయితే ఒక సొరకాయకి 4 వేస్తుంది అనమాట. సొంతంగా మనం చెట్లు పెంచుకొని సొరకాయ కూర చేసుకొని తింటే ఉంటుందండి సామిరంగా, మామూలుగా ఉండదు సొరకాయ కూర. నాకైతే చాలా ఇష్టం. మా అమ్మ దీనికి అంతా స్టోరీ కూడా చెప్పింది, ఇంతసేపు స్టోరీ అంతా మిస్ అయిపోయింది. ఆ వీడియో మళ్ళీ వస్తుందిలేండి. సొరకాయలు అంటే మా అమ్మాయికి చాలా ఇష్టం కాబట్టి చెప్పినాను అనమాట. నాకు చాలా ఇష్టం సొరకాయ కూర అంటే. మటన్, చికెన్ పెట్టి సొరకాయ తింటావా అంటే సొరకాయ తింటా అంట నేను, అంత ఇష్టం నాకు సొరకాయ కూర అంటే. ఇంకా వేరే ఏ కర్రీ తిననమాట. టమాటా కట్ చేస్తున్నా. దీంట్లో కూడా మళ్ళీ ఏంది చేతులతో కట్ చేస్తున్నాను, చేతులతోనే కట్ చేస్తారండి. ఇంకా ఎక్కడ కట్ చేస్తారో చెప్పండి. దీనికి కూడా బ్యాడ్ కామెంట్ పెడతారు, మా నీకు తెలియట్లే పెడితే పెట్టుకున్నారు, మనం ఏం చేస్తాం, పెట్టేతోళ్ళకి అడ్డం పడతామా ఏమన్నా. మా అమ్మ నిన్న ఆ కోడలైనా బిడ్డైనా ఒకటే, మంచిగా చెప్తున్నారు మీ అమ్మగారు అని కామెంట్ వచ్చింది. మా అమ్మ మంచిగానే ఉంటుందండి, మంచి వాళ్ళకి మంచిగానే ఉంటుంది.
ఖచ్చితంగా 100% నేను చెప్తున్నా కదా. ఇప్పుడు వాళ్ళు కూడా మన పిల్లల్ని ఎట్లా సాకుతున్నామో వాళ్ళు కూడా కట్నే సాకింటారు కదా, ఒకటి నేర్చుకొని ఒకటి నేర్చుకోక ఉంటుంది చెప్పాలా. ఇంకో మనకు తలకు మించిపోయినప్పుడు ప్రేమ ఉండాలా, భయము ఉండాలా. మన బిడ్డకైనా పరా ఇంటి బిడ్డకైనా ఎవరికైనా కానీ భయం లేకుంటే హద్దులు దాటుతారు. భయం ఉండాలి. ప్రేమ ఎక్కువైనా కానీ వాళ్ళు మనకు లెక్క చేయరనమాట. ప్రేమ చూపియాలా, భయము ఉండాలా, రెండు ఉండాలి. శివరాత్రి పండగకు గుగ్గుళ్ళు ముందు రోజు ముందు రోజు నానేసుకుంటారంటండి. నాకు తెలియదు, మా అమ్మ ఎప్పుడు నానేయలేదు. ఎందుకనంటే వెంటనే దానికి వేసి నానతాయి అనమాట, ఉడికిపోతాయి పొద్దున్నే. నేను నా పెళ్ళైన కొత్త తర్వాత ఫెస్టివల్ వచ్చిందనమాట. వచ్చింటే గుగ్గులు ఉడకబెట్టినా, నాకు ఉడకలే, చాలా టైం పట్టింది, గంట. ఇంకా బాగా వాళ్ళ రిలేటివ్స్ కొరకు ఫోన్ చేసింటే ఏం పండగ అయిపోలేదా అంటే ఉడకబెడతా ఉంది అమ్మి, ఇంకా ఉడకలే అన్నాడు. ఏమి ఆమెకు తెలియదు అంటున్నా, నైట్ నానేసుకునేది వాళ్ళ అమ్మ చెప్పలేదు అంటున్నాను. మరి దానికి అమ్మని ఎందుకు అంటారండి? అమ్మ అన్నీ చెప్తారా? నాకు ఒక విషయం అర్థం కాదు. మనం చేసే గలీజ్ పనులకు కూడా అమ్మన నాన్న మనకు అన్నీ చెప్తారా? ప్రతి చెప్పరు కదా, కొన్ని చెప్తారు, కొన్ని చెప్పారు. నేనైతే నానేసుకున్న బఠానీలు అయితే శనగలు అయితే కనుక రాత్రి నానేసుకుంటాము. అలసందలు అయితే నానేసుకుంటే మంచిదే, కానీ నేను నానేయను. అట్నే పొద్దునడి కడిగి స్నానం చేసినాక కడిగి ఇంకా పొయ్యి మీద వేసేస్తాను. అవి కొంచెం లేటు ఉడుకుతాయి అంతే, ఏం లేదు ఆడ తేడా. నన్న ఏ మాట మర్చిపోను ఫ్రెండ్స్. నేను ఎవరైనా కావచ్చు, అది మా అమ్మ కావచ్చు, మా నాన్న కావచ్చు, నా శత్రువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, నన్న ఏ మాట కూడా నేను మర్చిపోను. అన్ని మనసులో పెట్టుకుంటా, అన్ని గుర్తు పెట్టుకుంటా. టైం వచ్చినప్పుడు చెప్తా. ఎవరికైనా అని అంటాను కదా, ఏమీ లేదు, నేనే మర్చిపెట్టుకోను, అన్ని మర్చిపోతా. అనుభవానికి నేను చెప్పేది ఏం లేదు. ప్రేమ చాలా ఎక్కువ, మంచిగా ప్రేమ చూపిస్తే ఒక్క నిమిషంలో కరిగిపోతా. నా బిడ్డ కరిగిపోయేంతగా ఎవరు కరిగిపోయారు. మా అల్లుడు కూడా కదే అంటాడు, నువ్వు ఏడనే ఎవరన్నా కొంచెం మాట్లాడితే నువ్వు కరిగిపోతావని. ఏం పెత్తనం చేతికి ఏడు. నన్ను ఇంతింతలో బూతులు మాట్లాడిన వాళ్ళు కూడా ఫోన్ చేసి మాట్లాడింటే నేను మాట్లాడినా, నా పొజిషన్లో ఒకరు ఉంటే మాట్లాడరంట. మా బాబు సిగ్గుందే, నేను నీకు రొందన్న ఇన్ని తిట్లు తిట్టించుకొని వాళ్ళు ఫోన్ చేస్తానే మాట్లాడతావని అంటాడు. మా బాబు అయితే మాట్లాడనమాట, మనసులో పెట్టుకుంటాడు. నేనేంటంటే అంత ర్యాష్గా ఉండకూడదు అని అయితే అనుకుంటా, ప్రేమగా అందరితో ఉండాలనుకుంటా. కానీ నన్నే అందరు శత్రువులాగా చూస్తారు. ఏందో మామూలుగా జరుగుతుంటాయి అట్లా, పట్టించుకోకూడదు. యూట్యూబ్లో చెప్పాడంటే అడుగున మాడట్లేదు ఫ్రెండ్స్, ఈరోజు మాత్రం కూర పాట వేసేస్తున్నాను. నా కూరలన్నీ మార్చేస్తుంటే తింటా ఉన్నారు నన్ను. ఏమంట చేస్తున్నావే నీ బొద్దులో వంట అన్ని మార్చేసుకుంటా. ఏ వ్యవహారం పట్టిందంటే ఇంక మాటలు చెప్తుంటది, దాన్ని మర్చిపోతుంది. ఆడ పెడుతుంది, ఆడికి వస్తుంది, ఇంకా సెల్లు చూసుకుంటూ ఉంటుంది. ఇంకా సెల్లులో తలకాయ పెట్టింటది. అవి మాడిపోక ఏం చేస్తాయి, మాడిపోతాయి. మొత్తానికి పాట వేసేసినాను చూడు, ఆడ మాటల్లో పడి ఉప్పు మీద చెంబు పెట్టింది, ఆ నీళ్ళు తప్పు అని చెప్పకూడదు. క్యాబేజ్ అంటే క్యాబేజ్ ఉర్లగడ్డ ఫ్రై అయితే వేగుతా ఉంది. లాస్ట్ టమాటా పళ్ళు వేసేద్దాం దీంట్లో. మొత్తం ఇంకా ఉడికిన తర్వాత చూపిస్తాను. ఉర్లగడ్డ అయితే వేగిపోయింది ఫ్రెండ్స్. ఇంకొచ్చేసి కారం వేస్తున్నా. కొబ్బరి కారం అంటారు కదా, కారం కొబ్బరిలోనే పట్టుకుంటాం మేము. నేను దాంట్లోకి కారం ఎక్కువ పడుతుంది, దాన్ని తక్కువ పడుతుంది కదా, అందుకని కొబ్బరి విడిగా పెట్టినా అనమాట. ఇంకా కారం. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి వెల్లుల్లి కొంచెం సాల్ట్ కలిపి వేస్తామన్నమాట. అంటే ఏమో దీంట్లోకి ఎక్కువ పెట్టట్టుంది. ఇది దాంట్లో వేసేదేనా? దాంట్లో వేసి మిగిలినది దాంట్లో సరిపడమే వేసి ఉల్లగడ్డలో దాంట్లో వేసి మిగిలినది దాంట్లో. చాలా మంది కొబ్బరి వాడరంట, మేమైతే ప్రతి కూరలో కొబ్బరి వాడతాము. కొబ్బరి లేని అసలు మేమంటే మేమే కదా, ఇక్కడ అందరూ వాడతారు. కొబ్బరి లేనిది అసలు కూర చేసుకోరు, రుచి ఉండదని. మాంసంలో అయితే ఎక్కువ వేస్తారు కొబ్బరి. కొబ్బరి వేసుకుంటారు, గసగసాలు వేసుకుంటారు, అందరూ అవి వేసుకుంటారు. గసగసాలు కూడా వేసుకుంటారు. గసగసాలు వేస్తే సిక్కే వస్తుంది అనమాట, అంతే. నేను ఎప్పుడు గసగసాలు వేసి మా అమ్మ కూర వండినే చూడలేదు. నేను వేయలేదులే. ఏంది అది కొంచెం అగ్గు ఉంది, అమ్మ అంత పిరియం ఉంది, అది తెచ్చి మనమే రేట్ ఎక్కువది. రేట్ ఎక్కువ మనది. నాకు తెలియదు ఫ్రెండ్స్ రేట్ ఎక్కువ అని. మా అమ్మ తేదు, నాకు తెలియదు అంతే. మొత్తానికైతే మా క్యారెట్ ఫ్రై అయిపోయిందండి. క్యారెట్ కానీ ఉర్లగడ్డ ఫ్రై అయిపోయింది. సారీ, ఉర్లగడ్డ ఫ్రై అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా సొరకాయ అయితే ఉడుకుతుంది. వాడు పల్లీలు వేయించినాను, మిక్సీ పట్టుకొని పల్లి పౌడర్, ధనియా పౌడర్ వేస్తే అది కూడా అయిపోయినట్టు. ఇంకా కర్రీ అయితే అయిపోయింది, కర్రీ కాదు ఫ్రై అయితే అయిపోయింది. కర్రీ అయితే ఉడుకుతా ఉంది. ఇంకా ఈ పల్లీలు అయితే వేయించి పొడి వేసుకుంటాము, కొంచెం ధనియా పౌడర్ అయితే వేసుకుంటాము. డైరెక్ట్గా మాట్లాడినా కాబట్టి లెంతీగా అయితే అంది వీడియో, అందుకే మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసింటే గిన ఈ పల్లీలు అనేది మీరు దీంట్లో వేసుకుంటారా, సొరకాయ కూరలో వేసుకోరా, ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఈ కామెంట్ని బట్టే మీరు వీడియో చూసారా లేదా అన్నది నమ్ముతా ఫ్రెండ్స్.
జస్ట్ జోక్ చేసిన, కానీ సీరియస్గా రాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోమాకండి. బాయ్ బాయ్.